కాంగ్రెస్ పార్టీ వస్తే మనం గతంలో చూసినాం ఇందిరమ్మ పాలన, నా పాలన కూడా చూసినారు. నేను 10 సంవత్సరాలు చేసిన 21,000 ఇల్లు కట్టించిన, ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, అన్ని రేషన్ కార్డు దొరికినాయి. కేసీఆర్ పాలనలో ఎవరికైనా ఒక ఇల్లు వచ్చిందా? కొత్త రేషన్ కార్డు వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? స్కాలర్షిప్ వచ్చిందా? ఏమొచ్చినారో కేసీఆర్ మన ఏమి మందు శిష ఇచ్చిండు, ఏమి ఇయ్యలే. కానీ మన పిల్లలకు కలమీర బాబు అంటే బాటలు ఇచ్చిండు, తాగుర్రి చేయండి. ఇది కేసీఆర్ పాలన. కాంగ్రెస్ వస్తే ఏమి అవసరం? మన రేవంత్ రెడ్డి గారు గెలిస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఏమవుతాడు? ముఖ్యమంత్రి. ఇక మన ముఖ్యమంత్రి ఒక జేబులో, షబ్బీర్ భాయ్ ఒక జేబులో, ఇద్దరు. అయితే కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ కేసీఆర్ గారు ముందుకు మనం అడగాల, కేసీఆర్ నీకు అక్కడ సిద్దిపేటకు నీ పుట్టిన ఊరు, ఆడ పక్కకు గజ్వేలు, ఆ పక్కకు సిరిసిల్ల, కామారెడ్డి ఎందుకు దొరికిందిరా బాబు నీకు? అంటే కామారెడ్డిలో ఉన్న పచ్చటి భూములన్నీ, చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జా చేయాలా, వాళ్ళ కుటుంబం మొత్తం కబ్జా చేయాలని కేసీఆర్ ఇడికి రావాలనుకుంటున్నారు. మరి రానిద్దామా? మన భూములు పోనీయా? మన భూములు కాపాడాలంటే నా ఒక్కంతో ఆ శక్తి సరిపోలే. నేను సోనియా గాంధీకి పోయి చెప్పినా, రాహుల్ గాంధీకి చెప్పినా, ఈ కేసీఆర్ తోని కొట్టాడంటే షబ్బీర్ దగ్గర ఉన్న శక్తి సరిపోదు. ఏం చేయాలా? షబ్బీ అమ్మని అడిగి రేవంత్ రెడ్డి టైగర్ కు పంపు, వాడిని కడతామన్నాం. అప్పుడు సోనియా గాంధీ అమ్మ రేవంత్ రెడ్డిని పిలిచి, రేవంత్ రెడ్డి నువ్వు కామారెడ్డి పోటీ చేయి, మా షబ్బీర్ నిజామాబాద్ నుంచి పోటీ చేస్తాడు. నన్ను నిజామాబాద్, ఆయనకు కామారెడ్డి పంపించినారు. ఇవాళ కేసీఆర్ ను ఓడగొట్టే మునగాడు మన భూములను కాపాడేందుకు ఇద్దరు శక్తులు, ఒకవైపు షబ్బీర్ అలీ, ఒకవైపు రేవంత్ రెడ్డి కలిసి మీ భూములను అన్ని కాపాడేందుకు మా ప్రాణం ఉన్నంత సేపు ఒక్క గజం భూమి కూడా పోనీయకుండా ఆపుతానని కూడా మనవి చేస్తున్నాను. ఇక కాంగ్రెస్ వాడైతే భూములు గుంజుకునేందుకు వస్తున్నాం, మేము భూమి కాపాడేందుకు వస్తున్నాం. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమిస్తాం? కాంగ్రెస్ మహాలక్ష్మి రాగానే ప్రతి మహిళకు, పెళ్లి అయిన ప్రతి మహిళ 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు 2,500 చొప్పున 1 తారీఖు నా రాగానే మీ ఇంట్లో ఒక 2,500 చొప్పున మీకు ఆ పెన్షన్ వస్తుందని కూడా మనవి చేస్తారు. ఎంత? 2,500 ప్రతి మహిళకు. పెళ్లి అయినా నుంచి మొదలు పెట్టుకుంటే 60 సంవత్సరాల లోపల ఉన్నాకు. రెండోది మన గ్యాస్ సిలిండర్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఎంత ఉన్నది? ఇప్పుడు 500కి ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ దిగి వచ్చిండు, నేను కూడా 400కి ఇస్తా అన్నాడు. మరి ఏం బిగినవు రా 10 సంవత్సరాల నుంచి కేసీఆర్? అదే మరి మా దగ్గరికి వెళ్ళి వసూలు చేసిన పైసలంతా వాపస్ ఇచ్చాయి. ఆ ఇచ్చిన పైసలతోని అద్ద తులం బంగారమని వస్తుంది, మనకు బంగారమన కొనుక్కుంటాం. ఇవాళ వద్ద వాపసు. కానీ ఇప్పుడు ఇయ్యాడట, నన్ను 3వ సారి గెలిపియండి అప్పుడు నేను చేస్తా. ఇప్పుడు నా అధికారంలో ఉన్నావు, ఇప్పుడు చేయి, దమ్ముంటే చెయ్యాడట. అలాగే ఇక మహిళలకు ఏ బస్సులో పోయినా గవర్నమెంట్ బస్సులో ఫ్రీ టికెట్ లేదు. ఇక యాదగిరి గుట్ట కన్నా పో, హైదరాబాద్ కన్నా పో, బాసర్ కన్నా పో, వేమలవాడ కన్నా పో, ఆడ తిరగండి. మొగోళ్ళకు టికెట్, ఆడోళ్ళకు టికెట్ లేకుండా చేస్తాం. అలాగే మన మహిళలకు రెండోది రైతు కాగజు పేపర్ ఇక్కడ ఉందా? అది మన గ్యారంటీస్ పేపర్. మన ఇక కరెంట్ బిల్ ఎంత వస్తుందో చూస్తున్నారు కదా. మన అది కాదన్నా. అలాగే రెండోది మహాలక్ష్మి తర్వాత రైతులకు మేము గవర్నమెంట్ రాగానే మొదటి సంతకం పెట్టేది 2 లక్షల రూపాయల రుణమాఫీ.
ఫస్ట్ సంతకంలో మాఫీ, దాంతో సహా రైతులకు రైతు భరోసా. ఈ రైతు భరోసాలో 15,000, ఈయన 10,000 ఇస్తున్నారు, నేనే గొప్పోడు అన్నారు. కాంగ్రెస్ 15,000 చొప్పున మన రైతు భరోసా. దాంతో సహా కౌలు రైతుకు రూపాయి లేదు, భూమి లేనికి రూపాయి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరు కౌలు చేస్తున్నారో వాళ్లకు కూడా 12,000 రూపాయల వాళ్లకు కూడా రైతు భరోసా ఆ కార్యక్రమం చేస్తాం. మీరు పండించిన దానికి ప్రతి దానికి 500 చొప్పున బోనస్ ఇస్తాం. ఒక క్వింటల్ వరి తీసుకొస్తే ఆ వరి మీద గవర్నమెంట్ ధర కాకుండా క్వింటల్కి 500 చొప్పున దానికి కూడా బోనస్ ఇస్తాం. ఇక మూడోది మన కరెంటు. ఆ కరెంట్ 200 ఈ వచ్చే నెల వరకు ఇక కరెంట్ బిల్ ఉండదు మనకు. ఫ్రీ కరెంట్ అని ఎవరికి 200 యూనిట్ వరకు కరెంటు ఫ్రీ కరెంట్. ఆ 200 యూనిట్ అంటే ఎంత సారాను, అందులో ఒక ట్యూబ్ లైట్, ఒక బల్బు, ఒక ఫ్యాను, ఒక టీవీ, ఇంతవరకు అయితే ఫ్రీ కరెంట్ ఇస్తామని కూడా మీకు మనవి చేస్తున్నాను. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు. ఎక్కడన్నా గుడిసె ఉంటే తీసేయండి, రేఖ ఇల్లు ఉంటే తీసేయండి. వాళ్ళకు 5 లక్షల రూపాయలు చొప్పున ఇస్తాం. 2 కొడుకులు ఉంటే 2 గట్టు 5 లక్షలు ఇస్తాం. మహిళా ఎస్సీలు ఉంటే 6 లక్షలు ఇస్తాం. 2 కొడుకులు ఉంటే 12 లక్షలు వస్తాయి. ఇది మన ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు 1,00,000 ఇచ్చినాం కదా, ఇప్పుడు దానికి 5 లక్షల రూపాయలు చేసినాం. దాంతో సహా చేయూత. ఈ చేయూత అంటే ఇప్పుడు పెన్షన్ కేసీఆర్ 2,000కే అన్నాడు. కాంగ్రెస్ 4,000 రూపాయల పెన్షన్. 4,000. ఆయన తిరిగి ఒకటే, అత్తకిస్తే మామకు లేదు, మామకిస్తే కోడలకు లేదు. నేను అత్తకిస్తా, మామకిస్తా, కోడలికిస్తా, అందరికి 4,000. ఇక కొట్లాడాలద్దు. ఈ కార్యక్రమంతో సహా ఆరోగ్యం. ఇప్పుడు రాజు ఆరోగ్యశ్రీ 2 లక్షలు ఉండే దాన్ని 10 లక్షలు చేసినాం. 10 లక్షల వరకు ఏ రోగాలు వచ్చినా, ఏ పెద్ద దవాఖానకు పోయినా ప్రభుత్వమే 10 లక్షల బిల్ వరకు ప్రభుత్వమే కడుతుంది. అప్పుడు ఆపరేషన్ చేయించిండు కదా కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, గుండె ఆపరేషన్ కానీ ఈ ఆపరేషన్. ఇప్పుడు కూడా 10 లక్షల చొప్పున ఈ కార్యక్రమాలు చేపడతాం. మరి విద్యార్థులకు 5 లక్షల రూపాయల చొప్పున వాళ్లకు డిపాజిట్ చేసి ఎంతవరకైనా చదువురా బాబు, పైసలంతా గవర్నమెంట్ పెడతామన్న ఇన్ని స్కీములు తీసుకొస్తున్నాం. ఇవాళ ధరణి చేయబట్టి ఎంతో మంది నష్టపోయినారు. ఈ ధరణి తీసేసి మీ భూములను మీ భూములు మీకు కాపాడి మీ భూములకి ఇచ్చి, పోడు భూములు కానీ ఇతర భూములు కానీ మీకు రెగ్యులర్ గా చేసి మీ పేరు మీద పట్టా సర్టిఫికేట్ చేసి మీ భూములు మీకు ఇచ్చేస్తాం. ఆ భూములు ఇచ్చుడే కాదు, దాని మీద లోన్ కూడా ఇప్పిస్తాం. ఆ భూముల మీద లోన్ కూడా ఇప్పిస్తాం. మరి కళ్యాణ లక్ష్మికి దాంట్లో ఇప్పుడు 1 లక్ష ఉంటే 1,60,000 చొప్పున కళ్యాణ లక్ష్మి ఇస్తాం. యువకులకు 5 నుంచి 10 లక్షల వరకు बीसी गानी माइनॉरिटी मुस्लिम भाई के मुस्लिम बच्चे हों दो, हम उनको भी जो है सो उनके शादियों को आपको भी 1,60,000 रुपए हमारी बच्चियों गरीब बच्चियों की शादी को ये गवर्नमेंट देंगे 1,60,000 रुपए। విద్యార్థి మహిళా పిల్లలకు అప్పుడు సైకిల్ ఇచ్చినాం కదా, ఇప్పుడు స్కూటీ ఇస్తాం, కొత్త మోటార్ సైకిల్ మీద పిల్ల కాలేజ్కి పోవాలా. ఇన్ని కార్యక్రమాలు ఇస్తుంది. బస్ చెప్పిన కాంగ్రెస్ వస్తే ఇన్ని వస్తాయి, ధరణి పోతుంది, మీ భూములు మీకు వస్తాయి, పట్టా ధరణి మీ భూములు మీకు వస్తాయి, 500కు గ్యాస్ సిలిండర్ వస్తుంది, మరి కరెంటు బిల్ 200 మాఫీ అవుతుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది, రేషన్ కొత్త లేని వస్తుంది. అసలు ఇక అమ్మా ఆగు, ఇది రేషన్ కార్డ్. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ఇన్ని 9 వస్తువులు ఇచ్చినాం. ఓకే, ఇక వస్తే కాంగ్రెస్ ఇంకా గవర్నమెంట్ ఎక్కలే, మేము ఎక్కడికెళ్ళి మాఫ్ చేస్తాం. ముందుగా మేము ఎక్కాలి కదా డ్యూటీ మీద. అరే ఈ ప్రభుత్వం చెయ్యదమ్మా,
మేము వచ్చినగా చేస్తాం కదా, నువ్వు ఊరితే ఎట్లా? ఇవాళ ఈ సంచి చూడు, ఈ సంచి 9 వస్తువులు ఇచ్చినాం ఫ్రీ. ఏమేమి ఇచ్చినాం? బియ్యం, గోధుమ పిండి, చక్కెర, గ్యాస్ నూనె, ఉప్పు, పప్పు, ఇన్ని కార్యక్రమాలు ఇచ్చి చింతపండు కాడికెళ్ళి ఇచ్చినావా ఇయ్యలేదా? ఎంత? 185 రూపాయలు. దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఏమమ్మా, ఈ ప్రభుత్వాన్ని మార్దామా? గట్టిగా చెప్పండి. కేసీఆర్ని దించేద్దామా? ఈ కల్వకుంట కుటుంబాన్ని దించేద్దామా? మరి చెయ్యి గుర్తు కొట్టండి. చెయ్యి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ. నువ్వమ్మా ఇక్కడ ఎవరు చేయి చూపి? కాంగ్రెస్ పార్టీ. చెయ్యి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ. చెయ్యి గుర్తుకే రేవంత్ రెడ్డి. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ. బగమని మండేటి